మీ తండ్రి రాజశేఖర రెడ్డి కాకపోతే నువ్వు కనీసం కౌన్సిలర్ కూడా అయి ఉండేవాడు కాదు. అయ్యా కందులు దుర్గేష్ గారు, తమరు ఎమ్మెల్సీగా మీకు భిక్ష పెట్టింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. 2007 నుంచి 19 మధ్య మీరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా రాజశేఖర రెడ్డి గారి భిక్ష వల్ల, ఆయన దయ వల్ల అయ్యారు. ఎన్ని పార్టీలు మారారు మీరు? కాంగ్రెస్, తర్వాత వైఎస్ఆర్సీపీ, మళ్ళీ ఇప్పుడు జనసేన, ఇన్ని పార్టీలు మారారు మీరు. అంటే మీరు మీ జనసేన కూడా అంతే రంగులు మారుస్తూ ఉంటది కాబట్టి సేమ్ మీకు అట్లానే మార్చి ఎక్కడికి వెళ్తే అక్కడ ఇది పడితే అది వాగటం మీకు అలవాటు అయిపోయింది. మీరు ఈరోజు ఎమ్మెల్యే అయ్యారంటే అది ఈవీఎంల దయో, లేదంటే మీరు 3 పార్టీలు 3 జెండాలు కలిసి దుష్ప్రచారం వల్ల మీరు ఈరోజు ఎమ్మెల్యే అయ్యారు, మంత్రి పదవి వచ్చింది మీకు. సో మంత్రి పదవి వచ్చినప్పుడు మన స్థాయి ముందు ఎక్కడి నుంచి వచ్చిందో వాళ్ళని విమర్శ చేయటం మానేయాలి. మానేసి ప్రజలకు ఏం చేస్తాం, మనం టూరిజం పరంగా, మీరు టూరిజం శాఖ మంత్రి, మరి మీరు టూరిజం శాఖ మంత్రిగా ఉంటే రిషికొండకి బ్లూ ఫ్లాగ్ హోదా పోయింది. సిగ్గుతో తలదించుకోండి, ముందు సిగ్గుతో తలదించుకొని దానికి సమాధానం చెప్పండి ఫస్ట్. అంతే తప్ప ఇలా పిచ్చి పిచ్చి వాగుడు దయచేసి వాగొద్దు.